తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కోరుకుంటోంది. అక్కడ ఎన్నికలు జరిగితే తమ సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. గతంలో ఉప ఎన్నికలతోనే గులాబీ జెండాను రెపరెపలాడించిన కేసీఆర్ ఇప్పుడు అదే ఎన్నికల ద్వారా సత్తా చాటాలని భావిస్తున్నారా? తెలంగాణలో ఉప ఎన్నికలను బీఆర్ఎస్ కోరుకుంటోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బైపోల్ జరిగితే తమకు వర్కౌట్ అవుతుందని గులాబీ పార్టీ భావిస్తోంది. గతంలోనూ ఉప ఎన్నికలతో గులాబీ జెండాను రెపరెపలాడించిన కేసీఆర్ మరోసారి ఉప ఎన్నికతో సత్తా చాటాలని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు పార్టీ కార్యకర్తలకు యాక్సెస్ ఇస్తున్నారు. వారానికో రోజైనా కొంతమందికి సమయం ఇస్తున్నారు. త్వరలోని 2 బహిరంగ సభల ద్వారా తెలంగాణ ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్లాలని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో బీఆర్ఎస్ 2 పిటిషన్లు సుప్రీంకోర్టులో వేసింది. ఈ కేసు విచారణపై త్వరలోనే తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. దాంతో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. అందుకే ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న చోట్ల గులాబీ పార్టీ కార్యకలాపాలను యాక్టివ్ చేస్తున్నారు కేసీఆర్. తాజాగా స్టేషన్ గన్పూర్కు చెందిన నేతలు గులాబీ బాస్ను కలిశారు. గన్పూర్కు చెందిన కొంతమంది నేతల్ని రాజయ్య పార్టీలో చేర్పించారు. వారితో మాట్లాడిన కేసీఆర్ స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయని వారితో చెప్పారట. అంతేకాదు గన్పూర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య పోటీ చేస్తారని ప్రకటించారట. గత ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ నిరాకరించి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. రాజయ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరే ప్రయత్నం చేశారు. కానీ ఆయనను చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధపడలేదు. కడియం శ్రీహరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయనను చేర్చుకున్నారు. దీంతో రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు. గతంలో రాజయ్య కేసీఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేశారు. అయితే ఆయనపై ఆరోపణలు రావడంతో అనూహ్యంగా బర్తరఫ్ చేశారు. అయినా తర్వాత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. 2023లో మాత్రమే టికెట్ నిరాకరించారు. మరోవైపు జగిత్యాలలో కూడా బీఆర్ఎస్ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన జంపింగ్ తర్వాత అక్కడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాక్టివ్ అయ్యారు. ఈ మధ్య వరుసబెట్టి జగిత్యాలలో కవిత ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు. అత్యంత నమ్మకంగా సంజయ్ కుమార్ కు ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తే ఆయన కాంగ్రెస్ లో చేరడాన్ని కవిత సహించలేకపోతున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఆయనను ఓడించాలని టార్గెట్ పెట్టుకుని ఇప్పటికే రాజకీయ కార్యకలాపాలు ఉధృతం చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లోనూ యాక్టివ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఉప ఎన్నికలు రావని స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించదని నమ్ముతున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలతో పూర్వ వైభవం తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించకపోవడానికి కారణం కూడా ఇదేనని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే మాత్రం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.